మత్స్యకారుల అభివృద్ధి కోసం జగన్ హయాంలో నిర్మించిన జువ్వెలదిన్నె హార్బర్ ని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హార్బర్లు పోర్టులు కూడా ఆ నోటిఫికేషన్ కూడా ఉంది. హార్బర్లు అలాగే పోర్టులు అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కనుక పూర్తయినటువంటి హార్బర్ను కూడా ఇంతవరకు అందుబాటులోకి తీసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తున్నా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ని నిధులు కొరత కారణంగా లాస్ట్ గవర్నమెంట్లో పేరుకి స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడొక్కడ కంప్లీట్ చేయలే. జువ్వెలదిన్నె హార్బర్లోకి ఎవరిని రానివ్వకుండా ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతారట. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేటటువంటి ఒక సంస్థకి జువ్వెలదిన్నె హార్బర్ గాను కేటాయించినటువంటి 70 ఎకరాల భూముల్లో 29 ఎకరాలు వాళ్ళ చేతిలో పెడతారట. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్ ఎక్కడ పెట్టాలి అంత అవగాహన లేదా? 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి అవగాహన లేదా? ఎగిసెగిసి పడుతున్న ఆయన తనయుడు లోకేష్ గారికి అవగాహన లేదా? ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ డెవలప్ చేసేటటువంటి సంస్థలు ఎక్కడుండాలి? మీరు ఇప్పుడు తీసుకొచ్చి జువ్వెలదిన్నె హార్బర్లో దాన్ని పెట్టారు అంటే మరి మత్స్యకారులు ఏమైనా రానివరా? దాని మీనింగ్ ఏంటి? మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసినట్టే కదా. ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుని బోట్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాళ్ళకి అప్పచెప్తున్నారు అనేది పచ్చి అబద్ధం. దాదాపు 900 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ జెట్టీలో కేవలం వాళ్ళు ఒక 170 మీటర్లు మాత్రం తీసుకోవడానికి 7 ఎకరాలు అడుగుతుంది జరిగింది. అంటే ఇదేదో రెచ్చగొట్టేసి మత్స్యకారులను రెచ్చగొట్టేసి ఇక్కడ మీ భూములన్నీ లాగేసుకుంటున్నారు, రేపు ఇక్కడికి వస్తే మీ పరిశ్రమ మీ బోట్లను ఇక్కడ ఉంచనవరు, ఆపనవరు, నిలబడినవరు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.